అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో ఈరోజు మన నంద్యాల డిస్టిక్ సంబంధించి బనగానపల్లిలో విజిట్స్ ప్రారంభించాం. ముఖ్యంగా మేము చూసేది స్కూల్స్ లో, హాస్టల్స్ లో ఎక్కువగా ఎక్స్పైరీ డేట్ లేకుండా జాగ్రత్త వహించడం, క్వాలిటీ అండ్ క్వాంటిటీ, ఏమేమి క్వాంటిటీ ఇస్తా ఉన్నారు, మెనూ ఫాలో అవుతున్నారా లేదా, ఎక్కడైనా పొరపాటు జరుగుతా ఉన్నాయా ఏంటి అనేది. ఆ హాస్టల్స్ లో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ట్రైబల్ హాస్టల్స్ లో ముఖ్యంగా కొంచెం ఈ మెనూ డివియేషన్ జరగడము, ఆ డబ్బులు సరిపోవని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారంగా పెట్టడము, అడిగే వాళ్ళు సరిగా అంటే ఒక నిబద్ధత అనేది లేదు, జవాబుదారితనం అనేది తగ్గిపోయింది. అధికారులు కొంచెం ఇవంతా చికెన్ నియర్లీ ఒక రోజుకు 45 grams ఇవ్వాలా, రోజుకంటే 7 days క్యాలిక్యులేట్ చేయాలి. అది బిలో 10th క్లాస్ అంటే 315 grams పర్ వీక్. వాళ్ళు 2 times ఇస్తే గన 157.5 grams ఇవ్వాలా. 3 times ఇస్తే గన ప్రీ మెట్రిక్ హాస్టల్స్ అంటే 10th క్లాస్ లోపల బయట పోయి చదువుకునే పిల్లలు వాళ్ళకు 105 grams ఇవ్వాలా. అదే ఇంటర్మీడియట్ పిల్లలకైతే 50 grams పర్ డే, 350 grams పర్ వీక్. దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే గన 175 grams ఈచ్ టైం ఇవ్వాలి. రాబోయే కాలంలో సన్నబియ్యం ఇస్తామని చెప్పేసి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు మొన్న అసెంబ్లీలో ఆ బిల్ పెట్టడం జరిగింది. దాని అవన్నీ మంచిగా జరిగితే గన జూన్ నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి సన్నబియ్యం హాస్టల్స్ కు, స్కూల్స్ కు, అంగన్వాడీస్ కి ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చాలా మంది నన్ను కామెంట్ చేస్తారు, అది కాదండి, ఇది భోజనాలకు సంబంధించండి. పేద పిల్లలండి, పేద పిల్లలు మన హాస్టల్స్ కు, స్కూల్స్ కు, అంగన్వాడీస్ కు వీళ్ళంతా కార్లలో రారు. చిన్న చిన్న పేద రైతులు, వాళ్ళ పిల్లలు, పనిచేసే పిల్లలు, వాళ్ళ పిల్లలు వస్తా ఉన్నారు. వాళ్ళందరూ వస్తే వాళ్ళకి మంచిగా భోజనాలు పెట్టి చదువులు చెప్తే కన్నా వాళ్ళ భవిష్యత్తు మారుతుంది, వాళ్ళ తలరాతలు మారుతాయి. ఆకలితో ఎవరు అలమటించకూడదు. బిడ్డ పుట్టే తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి మనము చనిపోయేంత వరకు కూడా ఈ ఆహారము సక్రమంగా వాళ్ళకు, ఆ పేదవాళ్ళకు అందజేయాలనేది ప్రభుత్వ లక్ష్యాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు. మనం ఈ భోజనాల విషయంలో మంచి చేస్తే గన మీకు, మీ పిల్లలకు, వాళ్ళకి అధికారులకు, వాళ్ళకి అందరికీ కూడా మంచి జరుగుతుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ జిల్లాలో ముఖ్యంగా మన బనగానపల్లికి సంబంధించి అందరూ కూడా అధికారులు జాగ్రత్తగా, అప్రమత్తంగా, ఎక్కడ కక్కుర్తి పడకుండా మంచి భోజనాలు ఇచ్చి మెనూ ప్రకారం ఫాలో అయ్యి ఆ విధంగా అన్ని అందజేస్తారని మీ ముఖంగా అందరికి తెలియజేస్తూ, ఏమైనా కంప్లైంట్ ఉంటే కూడా నాకు తెలియజేస్తే కన్నా నేను తక్షణమే చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.